ఒక అమ్మాయి తన లవర్ని ఇలా అడిగింది, నెక్స్ట్ వీక్ నా బర్త్డే కదరా, ఏం గిఫ్ట్ ఇస్తున్నావని. అప్పుడు అడిగితే ఎలా చెప్పను నేను అని అన్నాడు. సరే చెప్తున్నా విను, ఇప్పటి వరకు ఎవరు ఇవ్వని గిఫ్ట్ నేను నీకు ఇస్తా అని మాట ఇచ్చాడు. అమ్మాయి బర్త్డేకి 3 రోజుల ముందు స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ ఆ అమ్మాయిని చెక్ చేసి తన కుటుంబ సభ్యులతో తను ఎక్కువ రోజులు బ్రతకదు, తనకు వెంటనే సేమ్ గ్రూప్ ఉన్న గుండెకాయ కావాలి, లేకపోతే ఎవరైనా హార్ట్ డొనేట్ చేయాలి, తను ఎక్కువ రోజులు బ్రతకదని డాక్టర్ చెప్పాడు వాళ్ళ కుటుంబ సభ్యులతో. ఆ అమ్మాయి తన లవర్తో చేతులు పట్టుకొని ఏడుస్తూ ఇలా చెప్పింది, రే, నేను కొద్ది రోజులలో చనిపోతానట, నువ్వు నన్ను మర్చిపోరా, ప్లీజ్ రా, నా చివరి కోరిక ఇదేరా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా, నా కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోరా అని ఏడుస్తూ ఉంది. ఆ అబ్బాయి ఓ చిరునవ్వు నవ్వి, నువ్వు ఎక్కడికి పోతావురా, నన్ను వదిలి నీకేమి కాదురా, నేనున్నా కదా. ఆ అమ్మాయి ఏడుస్తూ అంది, నువ్వు అంత నమ్మకంగా ఎలా చెబుతున్నావురా నేను బ్రతుకుతానని. ఆ అబ్బాయి అమ్మాయి నుదుటి మీద ముద్దు పెట్టి, నీకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వలేదు కదా, ఆ గిఫ్ట్ చూడు, నువ్వు బ్రతుకుతావా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత ఆ అమ్మాయి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళిపోయింది. తన బెడ్రూమ్లో ఓ లెటర్ రాసి ఉంది. ఆ లెటర్లో, డియర్ బుజ్జి, నువ్వు ఈ లెటర్ చదువుతున్నావు కదా, నువ్వు బ్రతుకుతావు అని చెప్పాను కదా, నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ఎలా చనిపోతావురా, నా ఆఖరి శ్వాస వరకు నీకోసమే బ్రతకాలి అనుకున్నా, నా ప్రాణం ఇచ్చైనా బ్రతికించుకోవాలి అనుకున్నా. బుజ్జి, మొన్న నువ్వు అడిగావు కదా నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తావని, నీకు ఎవరు ఇవ్వలేని గిఫ్ట్ నా గుండె నీకు గిఫ్ట్గా ఇచ్చా బంగారం. ఏడవకురా, నేను చనిపోయినా నా గుండె నీ దగ్గరే ఉంది కదరా, నా గుండెలో ఉన్నది నీ ప్రాణమే బుజ్జి. ఐ లవ్ యూ బుజ్జి. ట్రూ లవ్స్ నెవర్ డైస్. నిజమైన ప్రేమ ఎప్పటికీ చావదు.